ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి అంశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చాలా సీరియస్గా స్పందించిన పరిస్థితి. గతంలో 190 కేసుల పైగా నమోదు చేశాం. ఎవరైనా గంజాయి సంబంధించిన అంశంలో ఇంకా అఫెండర్లు ఉంటే చాలా సీరియస్గా ప్రతిఘటిస్తాం, వారిపై కేసులు నమోదు చేస్తాం, జైలుకు పంపవలసి ఉంటుందని చెప్పిన పరిస్థితి. గంజాయి రహిత ఆదిలాబాద్గా ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. అందరూ సహకరించాలి, ముఖ్యంగా విద్యార్థులు కూడా దీనికి సహకరించాలని చెప్పారు. దీంతో పాటు గంజాయి గస్తీకి సంబంధించి పలు ప్రోగ్రాములు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రత్యేక కార్యక్రమాలు గంజాయిపై కొనసాగుతున్నాయి. గంజాయి రహిత ఆదిలాబాద్ను చేయడమే మా ముఖ్య ఉద్దేశం అని చెప్పిన పరిస్థితి. ఎవరైనా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే, అంటే గంజాయి అమ్మకానికి కానీ కొనుగోలుకు కానీ, దీంతోపాటు ఎవరైనా తాగితే చాలా సీరియస్గా వారిపై కేసులు నమోదు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో గంజాయి అంశంలో ఉక్కుపాదం మోపుతామని జిల్లా ఎస్పీ ఆదిలాబాద్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఆదిలాబాద్ జిల్లాలో గతంలో ఉన్న కేసులతో పాటు ఇటీవల కేసు నమోదు చేయడం, కేసులు గంజాయికి సంబంధించిన కేసుల అంశంలో కొంత తగ్గిందని చెప్పారు. అయితే ఎవరైతే గంజాయి గతంలో పండించిన విధంగా ఎవరైనా పండిస్తే దాన్ని సీరియస్గా ఆ అంశంలో వారిపై పీడీ యాక్ట్లు కూడా నమోదు చేయవలసి ఉంటుంది. అందరూ జాగ్రత్తగా ఉండాలని ఒక రకంగా హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. జిల్లా ఎస్పీ అప్పీల్ చేశారు, అందరూ సహకరించాలి, సహకరించకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని చెప్పిన పరిస్థితి. ద్విచక్ర వాహనంలో కొంత గంజాయిని స్వాధీనం చేసుకున్న అనంతరం మీడియాతో జిల్లా ఎస్పీ మాట్లాడారు. అయితే గంజాయి రహిత ఆదిలాబాద్ను మీరందరూ సహకరించాలి. ఎవరైనా గంజాయికి సంబంధించి అమ్మకాలు కానీ కొనుగోలు లాంటి అంశాల్లో ఒకవేళ సమాచారం ఇస్తే వారికి సంబంధించి ప్రోత్సాహక బహుమతులు కూడా జిల్లా ఎస్పీ ఇస్తామని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏజెన్సీలో తెలిసి తెలియక ఎవరైనా గంజాయి మొక్కలను కనుక నాటితే వెంటనే ఆ అధికారులకు సమాచారం ఇవ్వాలి. దీంతోపాటు ఎవరైనా గంజాయి మొక్కలు పెంచి గంజాయి రవాణా కానీ లేదంటే గంజాయి ఆ అంశంలో ఎవరైనా ప్రోత్సహిస్తే చాలా క్రిమినల్ కేసులు అవుతాయి. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియాతో చెప్పిన పరిస్థితి కనబడింది. ఇదే ప్రధానంగా విద్యార్థులు సహకరించాలని చెబుతున్న పరిస్థితి. అయితే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఈ అంశంలో చాలా సీరియస్గా ప్రచారం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది, అవగాహన కల్పిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు పలు కళాజాత బృందాల ద్వారా ప్రత్యేక అవగాహన సదస్సులు కూడా ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో. ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ కూడా మన జిల్లాలో గాంజా పైన చాలా కేసెస్ నమోదు చేశాము. మన ఆనరబుల్ సీఎం సార్ దృష్టి ప్రకారం, మన DG సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం గాంజా ఫ్రీ, మన డ్రగ్ ఫ్రీ ఆదిలాబాద్ చేయాలి, మనం దానికోసం ఫోకస్ చేస్తున్నాం. ఈ ఎఫర్ట్ కూడా దాని దృష్టిలో దాదాపు లాస్ట్ ఇయర్ 190 కేసెస్ మనం నమోదు చేశాము. దానిలో 3000 వరకు మనం చెట్టు పట్టుకున్నాం. ఈసారి కూడా ఈ సంవత్సరం కూడా ఇప్పటివరకు జస్ట్ 7 డేస్లో మనం 6 కేసెస్ NDPS కేసెస్ మనం నమోదు చేసాం. దానిలో కొన్ని కేసెస్ కన్జ్యూమర్స్ పైన అయినాయి, కొన్ని కేసెస్ సెల్లర్స్ పైన అయినాయి, కొన్ని కేసెస్ ఎవరైనా అమ్ముతున్నారు వాళ్ళపైన అయినాయి. ఇట్లా మనం మొత్తం నెక్స్ట్ ఇయర్ కూడా ఇట్లా కంటిన్యూ మనం చేస్తాం. ఈ సంవత్సరం కూడా ఇది కంటిన్యూ చేస్తాం. జనాలందరితో మంది దట్ ఎవరైనా ఇట్లా పండిస్తున్నారు అంటే అది చాలా పెద్ద నేరం. మనం 100% CDRs అండ్ అన్నీ అది వెరిఫై చేసి ఈ అన్ని పాత ఆఫెండర్స్ కూడా చెక్ చేస్తాము. వాళ్ళందరిది మన దగ్గర యూరిన్ టెస్ట్ కిట్స్ కూడా మనం రెగ్యులర్గా చేస్తున్నాము. దాదాపు లాస్ట్ ఇయర్ మనం 400 యూరిన్ టెస్ట్ కిట్స్ వాడుకున్నాము. అది యూరిన్ టెస్ట్ కిట్ రిజల్ట్ కూడా చాలా బాగానే వచ్చింది. లాస్ట్ ఇయర్ ఒక పర్సన్కి మనం డీఅడిక్షన్ సెంటర్ కూడా యూరిన్ టెస్ట్ కిట్స్ చేసిన వల్ల అతనికి డీఅడిక్షన్ సెంటర్ మన రిమ్స్లో కూడా అడ్మిట్ చేయడం జరిగింది కోర్ట్ ఆర్డర్తో. సో ఈ సంవత్సరం కూడా ఇట్లా మనం ఎఫర్ట్స్ పెడతాం. బైక్లో రావడం జరిగింది. ఆ బైక్లో వచ్చి వాళ్ళు ఇక్కడ లోకల్ పర్సన్కి, ఇక్కడ లోకల్ మీడియేటర్కి ఇంటరాక్ట్ అంటే వాళ్ళకి కోఆర్డినేట్ చేశారు. ఆ లోకల్ వాళ్ళ ఒక పర్సన్ జైనూర్ అతను, ఒక పర్సన్ మన ఇందర్వెల్లి అతను, వాళ్ళ ఇద్దరితో కోఆర్డినేట్ చేసి వీళ్ళిద్దరితో సహా వీళ్ళిద్దరు మహారాష్ట్ర చెందిన వారు ఆ లోకల్గా వాళ్ళు ఆ ఊరుకి వెళ్ళడం జరిగింది. దానిలో ఊరులో ఒక పర్సన్ పొట్టల్లోటి విలేజ్ ఈ ఆదిలాబాద్ రూరల్లో ఉంటుంది, అక్కడ ఆథారాం బాదీరావు, ఇతను వీళ్ళందరికీ 5.2 kgs గాంజా అమ్మడం జరిగింది.
వీళ్ళ చెప్పిన బట్టి వీళ్ళు ఇంతకు ముందు కూడా ఒక్కసారి ఇక్కడ జిల్లాలో వచ్చారు లాస్ట్ ఇయర్, బట్ అప్పుడు ఏం సక్సెస్ కాలేదు. సో ఈసారి అడిగినప్పుడు ఇతనికి సయ్యద్ షాబీర్కి వీళ్ళు అడిగారు. సయ్యద్ షాబీర్ అంటే సంతోష్కి ఫోన్ చేశారు, అండ్ సంతోష్ అండ్ షాబీర్ వీళ్ళ ఇద్దరికి హెల్ప్ చేశారు. వీళ్ళ ఇద్దరు అహ్మద్ నగర్ మహారాష్ట్ర నుంచి వచ్చారు అండ్ లోకల్ పోయి ఇక్కడ నుంచి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎవరైనా అమ్మేరు A7, ఇతను స్కాండింగ్ ఉన్నారు, త్వరగా ఇతనికి కూడా పట్టుకుంటాము. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగ రాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.